ఆచి చికెన్ మసాలా. వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాతో కరీంనగర్ జగిత్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి వస్తుండగా వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకుని ముందుకెళ్లగా వరద కాలువ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో జీవన్ రెడ్డి కింద పడిపోయారు. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరద కాలువకు నీళ్లివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు. ఇక్కడ ధర్నా ఇంకా కాలేదు. మాట్లాడే పంచాయతీ రైతులు ఏదైతుందో వాళ్ళు ధర్నా చేస్తే మీరు బలవంతాలు లేపితే వాళ్ళ కనీసం సంఘీభావం అయిపోయింది. నువ్వు కూర్చో, ఇన్ని బండ్లు ఇక్కడ ధర్నా ఇంకా కాలేదు. పంచాయతీ ఏం మీద మాట్లాడే పంచాయతీ రైతులు ఏదైతుందో వాళ్ళు ధర్నా చేస్తే మీరు బలవంతాలు లేపితే వాళ్ళ కనీసం సంఘీభావం వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్డు వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాతో కరీంనగర్ జగిత్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి వస్తుండగా వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకుని ముందుకెళ్లగా వరద కాలువ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో జీవన్ రెడ్డి కింద పడిపోయారు. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరద కాలువకు నీళ్లివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్రోడ్ వద్ద రైతులైతే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అయితే రైతు ధర్నాలో పాల్గొనేందుకు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా పోలీసులు అయితే అతన్ని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు రైతుల ధర్నా ఎన్ని రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తున్నప్పటి కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఇటు రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్కే కళాశాల వద్దకు చేరుకునేసరికి ఇటు జీవన్ రెడ్డిని అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇటు వారిని పోలీసులను తప్పించుకొని కూడా వరదకాల వద్ద పోలీసులు అయితే చేరుకునేసరికి అక్కడిగా పోలీసులు అయితే జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ కొంతసేపు అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వరద కాలువకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి పంటలు ఎండిపోతున్న రైతులు అయితే మండిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు వరద కాలువ ద్వారా పంట పొలాలకైతే నీరు అందించాలని చెప్పేసి కూడా ఈ రోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయితే ధర్నాకు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల ఎక్స్రోడ్ వద్ద అయితే భారీగా రాకపోకలు అయితే నిలిచిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై అయితే మండిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్ని రైతులు ఇటు రైతు భరోసా అంటూ కూడా నిధులు కట్ చేస్తూ కూడా ఇటు రైతులకు యూరియాలో కూడా యాప్ ద్వారా
చేస్తున్నామని చెప్పేసి యూరియా సమస్య ప్రతి ఒక్కటి కూడా రైతులకు సమస్యగా మారిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులకు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఇటు స్థానిక నేతలైతే ఇటు ఇప్పటికైతే రైతుల సమస్యను పట్టించుకున్న నాదుడే లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదో గతం నుంచి ఎప్పుడు కూడా వర్షాకాలం ద్వారా కూడా నీరు పంట పొలాలకు అందించే విధంగా ఉండేదని ఇప్పుడు ఆ నీరు కూడా లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిట్ట రైతులకు నీరు అందించి పంటలకు తగిన నీరు సప్లై చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. లేని పక్షంలో మాత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టి ఉధృత చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ లో కూడా ఇటు పోలీసులు అయితే అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక బీఆర్ఎస్ శ్రేణులకు ఇటు పోలీసుల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం తోట్లాట అయితే జరిగింది. అయితే బీఆర్ఎస్ నాయకులు కాకుండా పోలీసులు రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరించారు, అదేవిధంగా జీవన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్లిన పరిస్థితి ఉంది, లేకపోతే మధ్యలోనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారా? మనకు సందీప్ ఇటు జీవన్ రెడ్డి అయితే రైతులకు వద్దకు వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో అయితే పోలీసులు అయితే అడ్డుకున్నారు. అయితే వారిని తప్పించుకునే ప్రయత్నం కూడా జీవన్ రెడ్డి చేసి ఇటు వాహనం ద్వారా అయితే అక్కడికి రైతుల దగ్గరికి అయితే చేరుకున్నారు. అక్కడ రైతుల వద్దకు వెళ్ళగానే ఇటు పోలీసులు కూడా అక్కడ ఆందోళన నిర్వహించే క్రమంలో కూడా ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి కూడా మనకు చెప్పవచ్చు. ఇటు ఆ రైతులకు దాదాపు కనీస మద్దతు ధర కాకుండా ఇటు గతంలో వరి ధాన్యం కొనుగోలులో కూడా కోతలు విధించి కూడా ఇటు రైతులను నష్టపరిచిన ప్రభుత్వం ఈసారి కనీసం పంట పండించుకునేందుకు కూడా నీరు లేక నీటి కరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం తాము రైతుల పక్షాన పోరాడుతూ ఉంటే ఇటు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే మాత్రం పూర్తి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.